సో నమస్తే. గాంధీ భవన్లో అంటే ఇక్కడున్నటువంటి నాయకులకి ఈరోజు మరి 139వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు ఎవరైనా అంటే అందరు ఇక్కడే ఉంటారు కదా, మరి వీళ్ళకి ఏమన్నా విన్నవించుకుందాం అన్నట్టుగా కూడా హైదరాబాద్ నుంచి అయితే ఇద్దరు వచ్చారు. ఒక చిన్న పాప, అదేవిధంగా వాళ్ళ పాపతో పాటు అమ్మమ్మ తాతయ్య అంట. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మమ్మ తాతయ్యకి మాటలు రావు. అసలు మాటలు రాకుండా అసలు ఇన్నేళ్ళు ఎలా కొనసాగించారు జీవన విధానం అనేది కూడా మనకి అంటే ఒక్కసారిగా వినగానే నాకే షాక్ అనిపించింది. ఒకసారి మరి పాపతో మాట్లాడైతే తెలుసుకుందాం. వాళ్ళ మనమరాలు ఇక్కడే ఉంది, అదేవిధంగా ఆంటీ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళ అమ్మమ్మ గారు. నమస్తే పాప. నమస్తే. నీ పేరేంటి? శ్రీనిత్య. 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 ఎక్కడుంటావు నువ్వు? కొత్తపేటలో ఉంటా. అమ్మమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. అమ్మమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో. హైదరాబాద్ ఉంటారు. ఎవరెవరితో వచ్చావు ఇప్పుడు నువ్వు? నేను, అమ్మమ్మ, తాత. నువ్వు అమ్మమ్మ తాత. మీ తాత ఎక్కడికి వెళ్ళారు మరి? తాత ఏమో పేర్లి అని కనివేయండి. ఓకే. ఎంతసేపు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి గాంధీ భవన్కి? చాలాసేపు అయింది. అంటే ఏం పని మీద వచ్చారు మీరు గాంధీ భవన్కి? ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? ఏమో నాకు కూడా తెలీదు. అమ్మమ్మ వాళ్ళు తీసుకొని వచ్చారు. మీ అమ్మమ్మ తాతయ్యకి మాటలు రావని చెప్పావు కదా ఇందాక, మరి ఏంటి అది నిజమేనా? నిజమే. మాటలు రావు. ఒకసారి మాట్లాడదామా మరి? హలో అమ్మా. అమ్మకి చెవులు కూడా వినపడవా? కొంచెం లైట్గా వినిపిస్తాయి, అర్థం కాదు. మరి ఎట్లా అసలు మీ అమ్మమ్మ తాతయ్యకి వీరిద్దరు కూడా అసలు అంటే ఇంట్లో వాళ్ళని ఎట్లా మేనేజ్ చేస్తారంటే ఎట్లా మాట్లాడతారు? ఏమైనా కావాలంటే ఎట్లా చెప్తారు? సైగలు చేస్తారు. మీకు అర్థమవుతుందా మరి? అయితే ఎట్లా చేస్తారు? ఒకసారి మీ అమ్మమ్మతో మాట్లాడు, ఏదైనా మాట్లాడు చూద్దాం. ఏమని అడిగావు? ఇప్పుడు ఏం చెప్పావు? సైగలు ఎట్లా చేస్తామని అడుగుతున్నాను చెప్పింది. ఏం అడిగింది అని. ఇంకా నార్మల్గా మీరు ఇంట్లో ఎట్లా ఉంటారు అంటే నార్మల్గా ఏదైనా అన్నం తిన్నావా కానీ, లేకపోతే ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి, అమ్మొచ్చు, ఇట్లా నార్మల్గా ఎట్లా చెప్తావు? నార్మల్గా సైగలలోనే అన్ని సైగలే చేస్తూ ఉంటావు. మళ్ళీ ఒకసారి మాట్లాడు. తాతయ్య ఎప్పుడు వస్తారు, ఎక్కడికి వెళ్ళారని అడుగు ఒకసారి. పేర్లేనికి వేయండి. మీ అమ్మగారు రాలేదా నీతో పాటు? మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? కొత్తపేటలో. మీరు అందరు కొత్తపేట. మీరు ఎంతమంది? నువ్వు ఒకదానివేనా? మేము ముగ్గురం. ఇద్దరు అన్నలు, నేను. ఏం చదువుతున్నావు నువ్వు? సెవెంత్ క్లాస్. సో ఇన్ని ఆశయాలు, ఇన్ని ఇయర్స్ నుంచి కూడా దాదాపు ఒక ముగ్గురు మనమరాలు పిల్లలు అంటేనే వీళ్ళ అమ్మమ్మ గారికి తాతయ్య గారికి అసలు ఇన్నేళ్ళు వీళ్ళ జీవన విధానం ఎట్లా ఉంది, అసలు ఎట్లా గడుపుతూ వచ్చారు. మాటలు వినపడవు, మాటలు రావు, అదేవిధంగా చెవులు కూడా వినపడవు. మరి ఎట్లా వచ్చారని కూడా, ఇన్నేళ్ళు ఎట్లా కొనసాగారు వీళ్ళు అని కూడా నిజంగా ఆశ్చర్యం వేస్తుంది నాకైతే. అదే ఏదో పేర్లు ఇవ్వడానికి వచ్చారంటే మరి గాంధీ భవన్కి సంథింగ్ ఏదో ఈరోజు దరఖాస్తులు చేసుకుంటాం కారంగా మరి వీళ్ళు కూడా ఏదైనా దరఖాస్తు గురించి మాట్లాడడానికి వచ్చి ఉండొచ్చు. కానీ చూస్తుంటే కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఒకసారి పాపతో మళ్ళీ మాట్లాడదాం. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? సెవెంత్ క్లాస్. ఎక్కడ స్కూల్? ఎక్కడ స్కూల్? కొత్తపేటలో. ఏ స్కూల్? అక్కడ ప్రైవేట్ స్కూల్. ఓకే. మీ ఇంకా తమ్ముడా అక్కనే? ఇద్దరు అన్నలు. వాళ్ళేం చదువుతున్నారు? ఒక అన్న ఏమో 8th, ఇంకో అన్న నా క్లాస్. ఇంకో అన్న నీ క్లాస్. మీ ఇద్దరు సేమా? మరి మీ అమ్మమ్మ వాళ్ళతో ఎవరెవరు ఉంటారు? అంటే మీ అమ్మమ్మ తాతయ్యనైనా ఇద్దరైనా ఇంకెవరు ఉంటారా? ఇద్దరే ఉంటారు. వాళ్ళతో పాటు ఎవరు ఉంటారా ఇంట్లో? మరి వాళ్ళకి ఎట్లా? వాళ్ళిద్దరు కూడా అమ్మమ్మ తాతయ్య కూడా ఒకరికొకరు సైకిల్ చేసుకుంటూనే ఉంటారా? అవును, ఇద్దరు సైకిల్. అర్థమైపోతుంది. మీ అంటే అమ్మమ్మ తాతయ్యకి ఎందరు పిల్లలు? మీ పెద్దమ్మలు కానీ చిన్నమ్మలు కానీ ఎవరైనా ఉన్నారా? అర్థం కాలేదు. ఇప్పుడు నీకు మీ మమ్మీ వాళ్ళ అక్క సిస్టర్స్ ఉంటారు కదా, అక్కలు చెల్లెలు, వాళ్ళు ఎంతమంది? ఇద్దరు. మీ మమ్మీ కాక ఇంకిద్దరు ఉన్నారా? మా మమ్మీ, ఇంకొక పిన్ని. వాళ్ళు ఎక్కడ ఉంటారు? పిన్ని ఏమో హైదరాబాద్లోనే ఉంటుంది, మేము ఇక్కడ కొత్తపేటలో ఉంటాం. మరి వీళ్ళిద్దరిని ఎవరు చూసుకుంటారు అమ్మమ్మ తాతయ్యని నార్మల్గా? మా పిన్ని వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. మరి మీరు? మేము కూడా పోతూ ఉంటాము, మేము కూడా వస్తూ ఉంటాము. సొంత ఇల్లు ఉందా? ఉండడానికి ఇల్లు ఉందా? రెంట్. మీరు? మేము కూడా రెంట్. అందుకోసమే ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మరి అంటే అందరు దరఖాస్తులు ఇచ్చుకుంటున్నారు కదా, మరి ఏమైనా ఇచ్చారా? మాట్లాడారా? అందుకే వచ్చారు ఇక్కడికి? అంటే ఏమో నాకేం తెలియదు, అమ్మమ్మనే పట్టుకొచ్చింది, ఏం చెప్పలేదు నాకు. అవునా? సో అదే దరఖాస్తు చేయడానికి అయ్యి ఉంటుంది. ఒకసారి అడుగు. నేను మాట్లాడుతున్నాను కదా, మీ అమ్మమ్మని అడుగు ఒకసారి. డబుల్ బెడ్రూమ్ కోసం వచ్చారా మీరు ఇక్కడికని అడుగు.
చీవలు ఫీగిస్తువు అని అంటు చీవలు ఇస్తువు కదా అని అంటు డబుల్ బెడ్రూమ్ కోసం వచ్చారని అడిగా. డబుల్ బెడ్రూమ్ గురించి మొన్ననే ఏమంటావు? డబుల్ బెడ్రూమ్ రూమ్ అయితే లేదు సొంతంది మళ్ళా అన్నట్టు. ఓకే, మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, మరి ఏమేమి కావాలో అడుగు ఒకసారి. అదే, తాత ఒక్కడే పని చేస్తాడు, ఆయన పైసలతోటి మమ్మల్ని నడుపుతాడు అంటున్నా. చూసారు కదా, మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు చాలా నమ్మకంగా, అంటే ఈసారైనా వాళ్ళ బాధలు కష్టాలు తీరుతాయి. వాళ్ళు కూడా రెంట్ ఉంటున్నారంట, మరి ఇల్లు రెంట్ ఉంటూనే కాలం గడిపేస్తున్నారు. అదేవిధంగా ఒకరికొకరికి మాటలు రావు, అదేవిధంగా చెవులు కూడా వినపడవు. మరి ఇట్లా జీవన విధానం అయితే ఈ రకంగా కొనసాగుతుంది వాళ్ళిద్దరికి. సో వాళ్ళిద్దరే ఉంటారంట. ఆల్రెడీ వాళ్ళ కూతురికి పెళ్లి చేసి పంపించేసారు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఒక చోటు ఉంటారు, వీళ్ళు ఒక చోటు ఉంటారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్న సంతోషంతో మరి వీళ్ళకి కావాల్సిన ఏవో అడగడానికి, అదేవిధంగా దరఖాస్తు ఇచ్చుకోవడానికి వచ్చారు. వీళ్ళతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చింది ఇక్కడికి. హలో అండి. హలో హలో హలో, నీ పేరేంటి? అక్క నామ్ క్యా హై? హఫ్సా. कौन सा प्रॉब्लम? నో, మాటలు రావా? మాటలు మీ ఆతి బాత్. ఒకసారి వాళ్ళని చూపించండి. ఇక్కడ అక్కడ కనిపిస్తున్న మీకు బుర్కాలో ఉన్న ఆవిడ కూడా మాటలు అయితే రావంట, అదేవిధంగా చెవులు కూడా వినపడట్లేవు. సో ఇక్కడ ఇట్లా రెండు ఫ్యామిలీలు కూడా మరి వాళ్ళ ప్రాబ్లం ఇక్కడ చెప్పి మరి వాళ్ళకి ఏమి కావాలో కూడా అడగడానికి కూడా వచ్చారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి కూడా ఎటువంటి సహాయం చేస్తుందో కూడా మరి మనం చూడాలి. మొత్తానికైతే వాళ్ళకి మంచి జరగాలని అయితే మనకి వాళ్ళు అనుకున్నవి, వాళ్ళకి కావాల్సినవి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పిస్తుంది, ఏర్పాటు చేస్తుంది అని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.